ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో జీఎస్టీపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. వస్త్ర దుకాణంలో మహిళలకు అవగాహన ఇచ్చిన ఎమ్మెల్యే. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వివాహ మహోత్సవానికి హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఒకటి కాబోయే నూతన వధూవరులను దీవించిన ఎమ్మెల్సీ. బాణసంచా దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలన్న డీఎస్పీ నరసింహారావు. రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించిన అర్బన్ సిఐ రమేష్. చెడు దారులపై విద్యార్థులు వెళ్లకూడదని సూచన. కొద్దిపాటి వర్షానికి చెరువులను తలపిస్తున్న పట్టణ రోడ్లు. మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్న ప్రజలు. ఎడ్లపాడులో వ్యవసాయ అధికారులు, రైతులకు మధ్య పలు అంశాలపై చర్చ. పంటలు బాగా పండాలంటే ఎకరానికి 400 మొక్కలు నాటాలని పిలుపు. ఏఐ అడాప్టివ్ లెర్నింగ్ ద్వారా పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో, వారి లక్ష్యాలు ఏంటో తెలుసుకోవడానికి నిత్య విద్యార్థి చంద్రబాబు స్వయంగా ఓపికగా పరిశీలించారు. చిన్నారులతో ఆయన ఇంటరాక్షన్ చాలా అద్భుతంగా ఉంది. వారి కళలు సొంతమా, తల్లిదండ్రుల నుండి వచ్చిందా లేక టీచర్ల ప్రభావం అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. నెల్లూరులో విశ్వసముద్ర గ్రూప్ తమ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందించడానికి నందగోకులం లైఫ్ స్కూల్ ను మోడల్లో అద్భుతంగా నిర్మించింది. ఈ స్కూల్ లాంఛనంగా ప్రారంభించిన సమయంలోని అద్భుత దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఉత్తమ విద్య మరియు సాంకేతికత కలయికను మీరే చూడండి. You are all AI guys now. నేర్చుకుంటున్నారా? Who would like to tell sir what you do in your class? Okay. We are doing Mindspark. Huh? We are doing Mindspark. Mindspark. Okay. You tell me what you are doing. Tell me. Explain. Sit and do the sum. Let's You sit and then do and explain. I am student, you are my teacher. Carry on. What is the concept mind space? Math. 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 Multiple of 4. 40. 40. 40. Okay. How? Explanation. Explanation. Okay. Explanation చూసిన తర్వాత నువ్వు చెప్పాలి కదా. 82 × 40 3240. Yeah. Is it right? No, sir. No. 3280. Yeah, 3280 plus 82. How much? 3362. You are confident? Yes, sir. Huh? Yes, sir. Machine is confident, you are confident. Measure. Machine, not you. Your mind is also confident. Okay, good. What students? Excellent. Thank you, sir. చాలా మీరు ఏ క్లాస్ మీరు? 4th క్లాస్లో ఏ నేర్చుకుంటున్నారు? Am I right? Machine learning ఇది. You are going for machine learning 4th class. మీరు పెద్ద అయినాక ఏం కావాలనుకున్నావు? I want to become an army officer. Army officer. What about you? Engineer. What about you? Engineer. Doctor. Police. Doctor. Doctor. Basketball player. Player. Which player? Basketball player. Okay. Scientist. మీ టీచర్స్ ఇన్స్పైర్ చేస్తే నువ్వేం కావాలని డిసైడ్ చేసుకున్నారా? ఓకే, గుడ్ లక్, ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. So we have students who
జీఎస్టీ 2.0 ఫలితాల వల్ల అన్ని వర్గాలకు మేలు జరిగిందని, స్లాబ్ల తగ్గింపు తాలూకా సంతోషం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో నిర్వహించిన జీఎస్టీ ఉత్సవంలో పాల్గొని వ్యాపారులు, వినియోగదారులకు జీఎస్టీ సంస్కరణపై అవగాహన కల్పించారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపుతో రైతాంగానికి ఎన్నలేని మేలు జరిగిందని, ట్రాక్టర్లు సహా అనేక సాగు పరికరాల ధరలు బాగా తగ్గాయని పత్తిపాటి తెలిపారు. ప్రజలకు అందించిన సంస్కరణ ఫలితాలపై వారిలో చైతన్యం కలిగించేందుకే ప్రధాని మోదీ ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వ కర్నూలులో నిర్వహించే జీఎస్టీ సంస్కరణ రోడ్ షోలో పాల్గొంటున్నారని పత్తిపాటి తెలిపారు. మారుకున్న గ్రామాలకు ప్రజలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణ ఫలాలు అందాలన్న సదుద్దేశంతోనే ప్రధాని స్వయంగా జీఎస్టీ ఉత్సవంలో పాల్గొంటున్నారని పత్తిపాటి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటుగా జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల లబ్ధి నేరుగా ప్రజలకు అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. వస్త్రాలు, ఫ్యాన్సీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, నిత్యావసరాలు, వ్యవసాయ పరికరాలు, ఎరువుల ధరల తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల సొమ్మును కూడా ప్రజలు వివిధ వస్తువుల కొనుగోలుకు కేటాయించడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతుందన్నారు. చంద్రబాబు దృష్టితో తీసుకునే నిర్ణయాలు, ఆలోచన ఫలితాలు అంతిమంగా ప్రజలకు ఎనలేని లబ్ధి చేకూరుస్తాయనడానికి జీఎస్టీ సంస్కరణ నిదర్శనమని పత్తిపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షుడు జవాది మదన్ మోహన్ రావు, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మున్సిపల్ ఫ్లో లీడర్ గంగా శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దిబోయిన శివ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు నెల్లూరు రంజిత్, పుల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ శ్రీ భామ ఫ్యాషన్స్ అధినేత కొంజేటి వెంకటరత్నం కుమార్తె వివాహం చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవేశ కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని నూతన వధువరులను తనుజ, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ వెంట కొలిశెట్టి రామగురువయ్య, మాజటి నరేంద్రబాబు, కేవీఎస్ కృష్ణుడు, కొలిశెట్టి హనుమంతరావు, కొలిశెట్టి సతీష్, ఉటుకూరి శ్రీనివాసరావు, కొలిశెట్టి జీవన సత్యనారాయణ, కొలిశెట్టి సత్యప్రకాష్ తదితరులు ఉన్నారు. పల్నాడు జిల్లాలో దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నర్సరావుపేట డీఎస్పీ నరసింహారావు సూచించారు. టపాసులు పేల్చేటప్పుడు సురక్షిత దూరం పాటించాలని, పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలాగే ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు సురక్షితంగా, ఆనందంగా దీపావళి జరుపుకోవాలని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈ పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ డివిజన్ ముఖ్యంగా ఈ కమింగ్ 10 డేస్లో వచ్చేటువంటి దీపావళికి సంబంధించి ఇటు ప్రజలు కానీ ఇటు ఏ అయితే దీపావళి క్రాకర్స్ సేల్ చేసేటువంటి వర్తకులు, వ్యాపారులు, చిన్న చిన్న వర్తకులు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను చూస్తే రీసెంట్గా అమలాపురం ఏరియాలో బ్లాస్ట్ అయ్యి 6 చనిపోవడం చాలా విషాదకరమైన వార్త. మరి అలాంటిది రాకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి. చెప్తా ఉంటే కూడా రిపీటెడ్గా మీరు ఎక్కడ చేయాలో అవి చేయాలి, అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఎలాంటి ఇది జరగదు. ఏ జాగ్రత్తలు లేకుండా మీరు ఇక్కడికి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగితే ఇలాగే ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఇది కూడా చేయడానికి లేదు, అట్లా పర్మిషన్ లేదు. మీరు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చినటువంటి లైసెన్స్డ్ ప్రెమిసెస్ తప్ప ఎక్కడ కూడా పెట్టడానికి, 1 కేజీ పెట్టడానికి కూడా పర్మిషన్ లేదు. లైసెన్స్డ్ ప్రెమిసెస్లో కూడా
మీకు ఇచ్చినటువంటి క్వాంటిటీకి సంబంధించి 1000 కేజీలు అయితే 1000 కేజీలు, 2000 కేజీలు అయితే 2000 కేజీలే పెట్టాలి తప్ప మీరు వేలు టన్నులు తీసుకొచ్చి అక్కడ కుక్కితే ఖచ్చితంగా అక్కడ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వ్యాపారస్తులు అందరూ సహకరించి ఆ యొక్క దీపావళి ముందు రోజు మనకున్నటువంటి ఆచారం ప్రకారం ఓన్లీ 2 days ముందు మీరు విడిగా ఒక స్కూల్ కానీ ఒక కాలేజీ ప్రెమిసెస్లో కానీ గ్రౌండ్లో కానీ మీకు ఒక్కొక్కరికి ఒక్కో షాప్ ఇవ్వడం, ఆ షాపుకి తగిన పర్మిషన్లు అన్నీ తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ మాత్రమే లూజ్ సేల్స్ అమ్మేదానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు ఎక్కడ పెడితే అక్కడ బజార్లో ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి అమ్మేదానికి పర్మిషన్ లేదు. ఎవరు కూడా అలాంటి సాహసం చేయొద్దు. అలాగే దీపావళి సందర్భంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల పట్ల తగిన జాగ్రత్త వహించి దీపావళి హ్యాపీగా ఆనందంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఆ రోజు ఒక 2 రోజుల ముందు మాత్రమే ఏదైనా ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో. ఆ గ్రౌండ్లో ఖచ్చితంగా తగిన సేఫ్టీ ప్రికాషన్స్, ముఖ్యంగా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్, ముఖ్యంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, అలాగే తగిన ఇసుక కానీ, తగిన వాటర్ కానీ, అలాగే ఏదైనా ఇమ్మీడియట్గా ఫైర్ వస్తే ఆపేదానికి వీలుగా ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా పెట్టుకొని ప్రతి షాపు వాళ్ళు అది చూపించాలి మాకు ఆ రోజు. అవన్నీ చెక్ చేసిన తర్వాత అన్నీ ఉంటేనే మీకు ఆ 2 రోజులు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల పేద మధ్య దిగువ తరగతి ప్రజలు, వ్యవసాయ కూలీలు ఎంతగానో సంతోషిస్తున్నారని తెలిపారు. టెక్స్టైల్, రెడీమేడ్ చీరలు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ ఉత్పత్తులపై గతంలో 18% ఉన్న జీఎస్టీని ఈ రోజు 5%కి తగ్గించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 12% ఉన్న జీఎస్టీని కూడా 5% తగ్గించారని, సగటున 10% వరకు జీఎస్టీ తగ్గడంతో వినియోగదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని వారి ముఖాల్లో స్పష్టంగా కనబడుతుందని పేర్కొన్నారు. ఒంగోలు, గుంటూరు నుండే కాక స్థానికంగా వచ్చిన వారందరూ కూడా బట్టలు కొనుగోలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. ఎరువులు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటితో పాటు బట్టలు, మా కంపెనీ ఉత్పత్తులు, ఫ్యాన్సీ వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి సంతోషం కనిపిస్తోందన్నారు. కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఆదాయం తగ్గే పరిస్థితులు లేకుండా ప్రజల కోరికలు నెరవేర్చుకుంటూ వారి ఆశలను తీర్చుకుంటూ సంతోషంగా ఉండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రైతులకు అవసరమయ్యే ఎరువులు, యంత్రాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు, వ్యవసాయ పనిముట్లపై కూడా జీఎస్టీ తగ్గించడం వల్ల రైతాంగం సంతోషంగా ఉందని పుల్లారావు వెల్లడించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని, చంద్రబాబు నాయుడు ఆలోచనల్ని ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి ప్రధానమంత్రి మోదీ 16వ తేదీన కర్నూలులో రోడ్ షో నిర్వహించనున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రతి ఒక్కరికి తెలియాలనే లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తగ్గించిన జీఎస్టీ వలన ఏ విధంగా పేద, మధ్య, దిగువ తరగతి వ్యవసాయ కూలీలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే 12ది 5% ఈ యొక్క టెక్స్టైల్, రెడీమేడ్ కావచ్చు, శారీస్ కావచ్చు, వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తుల వల్ల 18% ఉన్నటువంటి జీఎస్టీ ముందు ఈరోజు 5%, 12% ఉన్న జీఎస్టీ కూడా 5%, అంటే యావరేజ్న 10% జీఎస్టీ ఈ యొక్క టెక్స్టైల్, బట్టలకు సంబంధించినటువంటి వాటి మీద డిఫరెన్స్ తగ్గించడం జరిగింది. వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని అడిగితే చాలా సంతోషం వాళ్ళ ముఖాల్లో కనపడతాం. ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు, దండమూడి నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్లో వచ్చినటువంటి వాళ్ళు, ఆ విధంగా బట్టలు కొనేటువంటి వారికి కానీ, అదేవిధంగా షూ కంపెనీ వాళ్ళకి కానీ, ఇంకోటి మూడోది ఫ్యాన్సీ, ఎరువులు, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా తగ్గించిన జీఎస్టీ వలన కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ప్రజల్లో సంతోషం కనపడుతూ ఉంది. వచ్చింది. అదేవిధంగా రైతులు కూడా అదేవిధంగా ఉన్నారు. రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ, మిషనరీ మీద కానీ, ట్రాక్టర్ల మీద కానీ,
అదేవిధంగా డ్రోన్స్ మీద కానీ వ్యవసాయ పనిముట్ల మీద కానీ అన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గినందువలన ఈరోజు రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు. మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తాం, చంద్రబాబు గారి ఆలోచనల్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు జిఎస్టీ రేపు ప్రధానమంత్రి మోడీ గారు 16వ తేదీ కర్నూలులో రోడ్ షో చేసి ప్రజల్లో ఇంకా చైతన్యం తీసుకురావాలి. తగ్గించిన జిఎస్టీ ప్రజలకు మేలు జరగాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి, ప్రజలకు కూడా తగ్గించామనేటువంటి దాంతో ఆలోచన విధానంలో కొనుగోలు మీద దృష్టి పెట్టేటువంటి దానికి అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు వచ్చి రోడ్ షో చేస్తున్నారు. దానివల్ల ఏంటి, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వారికి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల్లో చైతన్యంతో పాటు ప్రతి ఒక్కరికి తెలియాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరికి తెలియాలనేటువంటి దానికోసం ప్రధానమంత్రి గారు దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు 16వ తేదీ కర్నూలులో రోడ్ షో చేయబోతారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. యువతను మత్తు మందుల బారి నుండి రక్షించాలనే లక్ష్యంతో చిలకలూరిపేట పట్టణంలో విస్తృత అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక శారదా స్కూల్ నందు చిలకలూరిపేట పట్టణ సిఐ రమేష్ సారథ్యంలో ఆసిస్ట్ సంస్థ సహకారంతో మత్తు మందు నుండి యువతను కాపాడదామనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ విద్యార్థులతో మాట్లాడారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. నేటి సమాజంలో ముఖ్యంగా ధనిక కుటుంబాల్లో క్లబ్ కల్చర్ పేరుతో యువత డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకోవడం కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది వారి కుటుంబాన్ని సమాజాన్ని కూడా నాశనం చేస్తోందని స్పష్టం చేశారు. డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు, డ్రగ్స్ నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని సిఐ రమేష్ తెలిపారు. డ్రగ్స్ నిరోధక చర్యల కోసం ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు విద్యార్థులకు తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వారు ఎక్కడైనా కనిపించినా డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. ఆడ మగ తేడా లేదు. ఈరోజు చాలా రిచ్ ఫ్యామిలీస్లో లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి, క్లబ్ కల్చర్ పేరుతో డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. బట్ ఈ రోజున ఈ డ్రగ్స్ నివారణ పట్ల గవర్నమెంట్ ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం, మనందరికీ కూడా యాంటీ డ్రగ్స్ సంబంధించి ఈగల్ అనే ప్రత్యేక డిపార్ట్మెంట్ని కూడా ఫామ్ చేసింది. మీ అందరూ కూడా మీ చుట్టూ ఉన్న మీ సర్కిల్ అందరికీ చెప్పాలి, డ్రగ్ ఎక్కడైనా కనిపిస్తే, ఎవరైనా డ్రగ్ తీసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబర్ ఎంత? ఈ 1972 మీరు కాల్ చేసి చిలకలూరిపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుతున్న 23వ వార్డుకి చెందిన మేకపోతుల రామ్మోహన్ రావు కుమారుని వివాహానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని దీవించారు. ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, షేక్ రఫానీ, పిల్లి కోటేశ్వరరావు, కంచట్ల కరుణ, మేకపోతుల బొల్లయ్య, మేకపోతుల కోటేశ్వరమ్మ, నిమ్మకాయల ప్రసాద్, ముల్లా కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభ జరగనుంది. ప్రధాని మోదీతో పాటుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. జీఎస్టీ సేవింగ్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రుల బృందం సమీక్ష నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలో ఉన్న గడియార స్తంభం సెంటర్ అన్న క్యాంటీన్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు నిమ్మకాయల ప్రసాద్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డేరింగ్ మౌలాలి, యార్డ్ డైరెక్టర్ చెన్నంశెట్టి పద్మావతి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ సత్యం, తోట బ్రహ్మస్వాములు, 28, 29 వార్డుల ఇన్ఛార్జ్ కాజా హుస్సేన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొని సందర్శించారు. 5 రూపాయలకు అందిస్తున్న నాణ్యమైన భోజనం గురించి భోంచేసే వారిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. టిఫిన్ భోజనం వేడిగా నాణ్యంగా అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం చేసేవారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్లకు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ధన్యవాదాలు తెలిపారు.
గుంటూరు బ్రాడిపేటలోని శారదా నికేతన్ విద్యా సంస్థల్లో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు హాజరయ్యారు. ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పరుస్తుందని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. కేవలం ప్రైవేట్ పాఠశాలలే కాదు, శారదా నికేతన్ లాంటి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఎందరో గనుల్ని తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయ చర్య అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఈరోజు చదువుంటేనే మీ కుటుంబాల్లో కానీ మీరు మీ కాళ్ళపైన నుంచునే అవకాశం ఉంటుంది. మీ కుటుంబాలు కూడా కొద్దిగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కావాలంటే మీ గ్రామాల్లో చాలా గ్రామాల్లో మీరు గ్రామాల నుంచి వచ్చుంటారు. వెళ్ళినప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు చూడండి, గ్రామంలో తిరిగి చూడండి. బాగా ఈ 20 సంవత్సరాల్లో కొద్దిగా గొప్ప బాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు చూస్తే ఎక్కువ మంది వారికి ఏదో విపరీతమైన భూమి ఉండి దానిపైన వ్యవసాయం చేసి కాదు, అలా కాకుండా బాగా చదువుకొని కూడా అన్ని వర్గాల ప్రజలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తా హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఇంకో దగ్గర లేకపోతే విదేశాల్లోనూ ఉండి వారికి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, చదువుకున్నారు, బాగా స్థిరపడ్డారు. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కొద్దిగా పైకి తీసుకురాగలిగారు. అదే అవకాశం మీకు ఈరోజు ఇక్కడ ఉంది. మీరు కూడా దయచేసి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి, బాగా చదువుకోండి. ఇందాక చెప్తా ఉన్నారు కదా, 100 సంవత్సరాల క్రితంగా వెళ్ళినా, 100 సంవత్సరాలు కాదు, ఒక 50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినా, లేకపోతే మీ తల్లిదండ్రులు అడగండి, వాళ్ళని అడిగినా కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే బోర్డు ఉండదు, బోర్డు ఉంటే చాక్ పీస్ ఉండదు. ఇన్ని ఇబ్బందులు 20-30 సంవత్సరాల క్రితం మనం చూసినాయి. ఈరోజు అన్ని ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ప్రైవేట్ స్కూల్ పక్కన పెడితే మిగతా గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని చోట్ల కూడా అన్ని వసతులు కూడా కల్పించడం జరుగుతూ ఉంది. చిలకలూరిపేట పట్టణంలో కురిసిన వర్షానికి విజయ బ్యాంకు పక్కన రోడ్డులో తీవ్రమైన డ్రైనేజీ సమస్య తలెత్తింది. ముఖ్యంగా ఆదిత్య కంటి ఆసుపత్రి ఎదురుగా ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, నీరు పోయే మార్గం అస్తవ్యస్తంగా మారడంతో వర్షపు నీటితో కలిసి మురుగునీరు రోడ్డుపైకి ఉప్పొంగి పారుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో విద్యా సంస్థలు, వైద్యశాలలు ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పారుతున్న మురుగునీరును అధికారులు చూస్తూ ఉండిపోయారు. డ్రైనేజీని సరిగా శుభ్రం చేయకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీలో పూడిక పేరుకుపోయి మురుగునీరు పోవడానికి దారి లేక రోడ్డు మీదకి ప్రవహిస్తుందని వారు తెలిపారు. మునగ సాగుపై రైతులకు అవగాహన సదస్సు డిఆర్డీఆర్ఏ వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో ఎడ్లపాడు మండలం చెంగిజ్ ఖాన్ పేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సబ్ సెక్టర్ కార్యక్రమాన్ని, మునగ సాగు ద్వారా వచ్చే లాభాలను, మార్కెటింగ్ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ మునగ సాగును ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పంట వేసుకోవడానికి నూతనంగా 1 ఎకరానికి 400 మొక్కలకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేసే డ్రైయింగ్ యూనిట్ లో మునగ ఆకును కొనుగోలు ద్వారా జరుగుతుందని, దీని ద్వారా రైతుకు 1,50,000 రూపాయలు ఆదాయం వస్తుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతుల్లో 60 మంది రైతులు ముందుకొచ్చి 100 ఎకరాల్లో సాగు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం డేవిడ్ సెర్ఫ్ ద్వారా జరుగుతున్న కొరమేను, ఫిష్ మరియు షెడ్ నెట్ పై కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీంద్ర, సిసిలు పెద్దయ్య, నాగమల్లేశ్వరరావు, బీఓఏలు మరియు 100 మంది రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు అందిపుచ్చుకొని బాలికలు ఉన్నత చదువులు చదివి సమాజంలో గొప్ప పేరు సంపాదించుకోవాలని జన విజ్ఞాన వేదిక చిలకలూరిపేట డివిజన్ అధ్యక్షులు దూలిపాల వెంకట్రావు అన్నారు. శనివారం ఉదయం చిలకలూరిపేట మండలం పోతవరంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో జన విజ్ఞాన వేదిక మరియు జ్ఞానేశ్వరి అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు.
బాలికల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు ఉన్నప్పటికీ వివక్ష ఎదుర్కొంటున్నారన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులందరికీ జేవీవీ ప్రచురించిన ఎదిగే ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలి పుస్తకాలు ఉచితంగా అందించారు. అలాగే ఈ నెల 18వ తేదీ నిర్వహించే స్కూల్ స్థాయి చెక్కుముఖి సంబరాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు ఇచ్చే కరపత్రాలు జేవీవీ నాయకులతో కలిసి విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి.బి. అజయ్ బాబు, ఉపాధ్యక్షుడు టి. ప్రతాపరెడ్డి, డాక్టర్ దార్ల బుజ్జిబాబు, డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, గార్డ్ సభ్యులు వి. సతీష్, చంద్ర పాఠశాల ప్రత్యేక అధికారిని ఆశ్రీస్పిన్, ఉపాధ్యాయురాలు శైలజ తదితరులు ఉన్నారు. అది కూడా శాస్త్రీయంగా మనం ఆలోచించడం ఏంటంటే మనం ఈరోజు వెళ్ళాల్సిన పని ఏంటి, ఈరోజు ఆగిపోతే అక్కడ మన వల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతారు, మన పని ఎట్లా అవుతుంది, అది శాస్త్రీయంగా ఆలోచిస్తాం. అలానే ప్రతి విషయంలోనూ మనం ఇట్లా ఆలోచించాలి. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లలకి మేము ఈ జన విజ్ఞాన వేదిక తరఫున ఏమి మా నినాదం ఏంటి, మా ఉద్దేశాలు ఏంటి. ఆడపిల్ల దేశానికి గర్వకారణం, ఇది మా ఉద్దేశం, నినాదం మొదటిది. తర్వాత ఆడపిల్లను అది ఏ రకంగా ఆచరించాలంటే ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం. ఈ నాలుగిట్లోనూ అనేక రకాల అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి. పుట్టేటప్పుడు కూడా మీకు తెలుసు మన దేశంలో ఇది లింగ నిర్ధారణ నిషేధం, అంటే ఆడపిల్ల మగపిల్ల ముందే తెలుసుకోవడానికి చేసే పరీక్ష, అది నిషేధం. అయితే కొంతమంది విదేశాలకు వెళ్ళి చూపించుకుని వస్తారు, విదేశాల్లో ఇంకా ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి. సపోజ్ శ్రీలంక, ఇతర పాశ్చాత్య దేశాల్లో కూడా ఇది ఇంకా నిషేధించలేదు. మనం జన విజ్ఞాన వేదిక తరఫున అన్ని దేశాల్లో దీన్ని నిషేధించాలని నినాదం ఉంది. తర్వాత బ్రతకనిద్దాం, తర్వాత పుట్టిన తర్వాత కూడా ఎంతో వివక్ష. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ